सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 14వ అధ్యాయం నిన్నటి తరువాయి. అయితే ఈ సందేహాన్ని నిరసించడానికి గొప్పగా ప్రయత్నించనవసరం లేదు.
క్షణం పాటు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ధనాన్ని పోగు చేయటంలోని ఉద్దేశం తమ చేత ధర్మం జరగాలని. అయితే జనులు ఆ ధనాన్ని క్షుద్రమైన రతి సుఖం, ఇతర ఐహిక సుఖాలను అనుభవించడం మీద ప్రేమతో ఖర్చు పెడతారు. నిజానికి డబ్బు మన వద్ద ఉంటే శాస్త్రాభ్యాసం, ధర్మ కార్యాలు, దాన ధర్మాలు నిశ్చయంగా చేయగలుగుతాం. అందువల్ల పరమాత్మ విషయంలో జ్ఞానం కలుగుతుంది. అలా సొంత డబ్బు పరమేశ్వరుడి వైపుకి తీసుకువెళ్ళవలసిన మార్గంలో మనని నడిపిస్తుంది. అప్పుడు మనసుకు సుఖశాంతులు లభిస్తాయి. మొదట్లో చాలా రోజుల వరకు బాబా ఏమీ తీసుకునేవారు కాదు. కాలిన అగ్గిపుల్లలు పోగు చేసి వాటినే జేబులో నింపుకునేవారు. భక్తులు కానీ అభక్తులు కానీ ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఓ రాగి కానీ పెడితే దాంతో ఆయన పొగాకు, నూనె కొనేవారు. ఆయనకు పొగాకంటే చాలా ఇష్టం. బీడీ కానీ లేదా చిలిం కానీ తాగేవారు. చిలిం అపరిమితంగా పీల్చేవారు. అదెప్పుడు కాలుతూనే ఉండేది. తరువాత సత్పురుషుల దర్శనానికి ఖాళీ చేత్తో దక్షిణ లేకుండా ఎలా వెళ్ళాలి అని కొందరు మనసు కనిపించేది. కనుక వారు దక్షిణ తీసుకుని వెళ్ళేవారు. ఎవరైనా ఒకరు 1 పైసా ఇస్తే ఆయన జేబులో వేసుకునేవారు. అయితే 2 పైసల నాణ్యం ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఆ పద్ధతి చాలా రోజులు నడిచింది. కానీ కొద్ది కాలం తర్వాత సాయిబాబా మహాత్మ్యం పెరిగి భక్తులు గుంపులు గుంపులుగా రాసాగారు. విధిపూర్వకంగా ఆయన్ని పూజించడం మొదలైంది. బంగారం, పువ్వులు, దక్షిణ ఇవ్వకుండా పూజకి పూర్ణత్వం రాదు. ఆ నిత్య పూజ విధి పూజ చేసే వారికి శాస్త్రాధారం వల్ల తెలుసు. రాజుకి అభిషేక సమయంలో నీరు చల్లేటప్పుడు లేదా పాదపూజ చేసేటప్పుడు పూజ చేసేవారు కానుకలు తెస్తారు. అలాగే గురు పూజ కోసం కూడా దక్షిణ తెస్తారు. ఉచ్చాదివి దక్షిణాపంత్ అంటే దక్షిణ ఇచ్చేవాడు ఉచ్చ పదవికి అంటే స్వర్గానికి పోతాడు. హిరణ్యద అమృతవంత అంటే సువర్ణదానం లేదా హిరణ్యం అనే నాణ్యాన్ని ఇచ్చేవారికి మోక్షం ప్రాప్తిస్తుంది. హేమదాత శుద్ధిమంత అంటే బంగారం దానం చేసేవాడికి చిత్తశుద్ధి కలుగుతుంది అని వేదాల్లో చెప్పబడి ఉంది. గంధం పెట్టడం వల్ల శుద్ధ పవిత్రత ప్రాప్తిస్తుంది. అక్షింతలు వేయడంతో ఆయుష్ పెరుగుతుంది. పూలు, తాంబూలం అర్పించడం వల్ల సంపత్తి, ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి. దక్షిణ ఇవ్వటం వల్ల అపార ద్రవ్యం ప్రాప్తిస్తుంది. పూజా సాధనలో గంధం, అక్షంతలు, పూలు, తాంబూలం విశేషమైనవి. అలాగే దక్షిణ, బంగారు పూలు విశేషమైనవి. దానితో అపార ధనవంతులవుతారు. దైవ పూజ సందర్భంలోని దాని పూర్ణత కోసం దక్షిణ ఎలా అవసరమో అలాగే వ్రత ఉద్యాపన సందర్భంలో వాయన దానంతో పాటు సువర్ణం ఇవ్వవలసి ఉంటుంది. అంటే కొన్ని వ్రతాల్లో బ్రాహ్మణులకు లేదా ముత్తైదువులకు పళ్ళు, మధుర పదార్థాలు మొదలైనవి ఇచ్చేటప్పుడు బంగారం ఇస్తారు. జగత్తులోని ఈ ఇచ్చిపోచుకోవటాలనే వ్యవహారాలన్నింటిలో డబ్బు కావాల్సి ఉంటుంది. తమ ప్రతిష్ట తగ్గిపోకూడదని లోకులు అలాంటి సందర్భాల్లో యథాయోగ్యంగా డబ్బు ఖర్చు పెట్టి దాన్ని అలా కాపాడుకుంటారు. హిరణ్య గర్భ, గర్భస్థం ఇత్యాది మంత్రాలు ఉచ్చరించే దేవ పూజకి ఒకవేళ దక్షిణ అంగీకారమైతే మరి సత్పురుషుల పూజకి ఎందుకు అక్కర్లేదు? సత్పురుషుల దర్శనానికి వెళ్ళేటప్పుడు తమ తమ జ్ఞానాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భావన ఉంటుంది. అందరికీ ఒకే అభిప్రాయం ఉండటం కష్టం. కొందరి మనసులో భక్తిభావం ఉంటుంది. కొందరు సత్పురుషులను పరీక్షించాలని పోతారు. తమ మనసులో ఉన్నదాన్ని చెప్పేవాడే మహాత్ముడు అంటారు. మరికొందరు తమ మనసులో ఉన్నదాన్ని చెప్పేవాడే మహాత్ముడు అంటారు. మరికొందరు కొందరు దీర్ఘాయుషు కోరుతారు. కొందరు ఏనుగులు, బంగారం, సంపత్తి, ఇల్లు, వాకిళ్ళు అడుగుతారు. కొందరు పుత్రులను, పుత్ర పౌత్రులను కోరుతారు. కొందరు ఎన్నటికీ తరగని శక్తిని కోరతారు. బాబా పద్ధతి నిజంగా అగాధము, అద్భుతము. కొందరు వ్యక్తులు ఆయన్ని హేళన చేయాలని లేదా అవమానించాలనే హేతువుతో వెళ్ళినప్పటికీ వారి ఆ దుష్ట బుద్ధి నశించిపోయేది. వారు ఆయన చరణ కమలాలపై పడిపోయేవారు. ఇంతటి అదృష్టం ఒకవేళ వారి ప్రారంభంలో లేకపోయినప్పటికీ వారి మనసుకు పశ్చాత్తాపం మాత్రం కలిగేది. వారి అహంకారం ఖచ్చితంగా అణిగిపోయి బాబా యొక్క నిజమైన నిశ్చిత బోధ వారి అనుభవంలోకి వచ్చేది. సర్వసాధారణంగా భక్తులు సదా సర్వదా సంసారంలో ఆసక్తులై ఉండేవారు. దక్షిణ సమర్పించి వారి మనసులు శుద్ధమవ్వాలని బాబా ఉద్దేశం. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యం ఆత్మజ్ఞానం ప్రాప్తింపజేసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి దక్షిణ ఇవ్వడం అనే సాధనోపాయాన్ని స్పష్టమైన మాటల్లో చెప్పింది. భక్తులు స్వార్థులు కానీ లేక పరమార్థులు కానీ ఇద్దరికీ కోరినది లభించడం కోసం, తమకు శుభం జరగడం కోసం తమ గురువుకి దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది.
బ్రహ్మదేవుడు కూడా దేవతలు, దైత్యులు, మానవులు అనే తన ముగ్గురు పుత్రులకి వారి బ్రహ్మచర్యం పూర్తయిన తరువాత తమకు ఉపదేశించమని అడిగినప్పుడు అదే చెప్పాడు. దా అనే ఒక్క అక్షరాన్ని వారికి ఉపదేశించాడు. దాన్ని వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అడిగి అతను దృఢపరిచాడు. నిజానికి గురు శిష్యుల ఆట విలక్షణమైనది. దాంతం కావాలి అంటే సంయమనం చేసుకోవాలి అని దేవతలు అర్థం చేసుకున్నారు. దయ చూపించాలి అని అసురులు అర్థం చేసుకున్నారు. దానం చేయాలి అని మానవులు అర్థం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు అది విని, బాగుంది, మీకు శుభం కలుగ్గాక అని అన్నాడు. దేవతలు వేరెవరో కాదు, మానవులే. కేవలం స్వభావం వల్ల వారు వేరుగా ఉన్నారు. ఉత్తమ గుణయుక్తులైనప్పటికీ ఇంద్రియ సంయమనం లేని వారిని దేవతలు అంటారు. అసురులు కూడా మానవులే, కానీ వారు హింస చేస్తూ దుష్టత్వంతో క్రూరులుగా ఉంటారు. మానవులు మహాభయంకర లోభంతో పీడించబడతారు. అలా మానవులు 3 రకాలుగా ఉంటారు. లోభం కోరల్లో చిక్కిన మానవులను లోభరూప గోతిలో నుంచి బయటికి లాగడానికి కృపాసాగరులైన శ్రీ సాయినాథులు భక్తులకు శుభం జరగాలన్న కోరికతో తమ చేతిని చాపి వారిని పైకి లాగుతుంటారు. తైత్తరీయ ఉపనిషత్తులో మొదటి వల్లి 11వ అనువాకంలో దానానికి సంబంధించిన అనేక పద్ధతుల గురించి చెప్పబడింది. అందులోని ప్రతి పద్ధతిని చక్కగా వినండి. ఇవ్వవలసిన దాన్ని ఎప్పుడూ శ్రద్ధాపూర్వకంగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇచ్చే దానం దానం కాదు. రాజాజ్ఞ మూలంగా శాస్త్రాల్లో చెప్పారని లేదా భీతితోనూ సిగ్గుతోనూ కూడా ఏదైనా ఇవ్వాలి. వివాహం మొదలైన శుభ సందర్భాలు జగత్తులో వస్తాయి. అక్కడ కూడా కానుకలు లేదా డబ్బు ఇవ్వవలసి వస్తుంది. అవి ఇచ్చి మిత్రత్వంతో కర్తవ్యాన్ని కాపాడుకోవాలి. లోక వ్యవహారాల బోధ అలా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సాయిబాబా కూడా దా అనే అక్షరంతో భక్తులకు శుభం కలగాలని వారి నుంచి అదే అడుగుతూ ఉండేవారు. ఆయన అనేవారు, దయ చూపండి, దానమివ్వండి, సంయమానంతో ఉండండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. అదాంతత అంటే అజింద్రదేత్రియత, అధానత, లోభత్వము, పిస్నార్తనము, అదయాళత, నిర్ణయత్వము, ఈ 3 దోషాలను నాశనం చేయటం కోసం ఈ ఒక్క అక్షరము అనే చిన్న ఉపాయాన్ని తమ శిష్యులకు గురు మహారాజ్ నిర్దేశించారు. కామ, క్రోధ, లోభాలనేవి ఆత్మోన్నతికి అశుభాలు. వాటిపై విజయం పొందటం చాలా కష్టం. అందుకని ఈ సులభోపాయం చెప్పారు. డాకారంలోని ఏకాక్షరి ఉపాయము శృతిలో ఎలా బృహదారణ్యోపనిషత్తు ఉందో అలాగే స్మృతిలో కూడా భగవద్గీతలో చెప్పబడింది. అక్కడ కూడా ఈ ఉపదేశాన్ని సమర్థించింది. శ్రోతలకి ఇది చక్కగా అర్థం చేసుకోవాలని దాన్ని నేను క్రింద ఇస్తున్నాను. కామ, క్రోధ, లోభాలు నరకానికి 3 ద్వారాలు. వాటి వల్ల మనం నిశ్చయంగా నాశనం అవుతాం. అందుకని వాటిని నిశ్చయంగా వదిలేయాలి. శ్రీ సాయి సమర్థులు అత్యంత దయామూర్తి. భక్తుల శ్రేయస్సు కోసం వారి నుంచి ఆయన దక్షిణ అడుగుతుండేవారు. దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేవారు. దక్షిణకి విలువ ఎంత? గురువచనాలను పాటించడానికి తమ ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? నిజమే. భక్తుల శ్రేయస్సు తప్ప బాబాకి దక్షిణ అడగటానికి మరో కారణం ఏముంటుంది? ఆయన స్వంత జీవనం దక్షిణం మీద ఆధారపడి ఉండేది కాదు. కడుపు నింపుకోవడం కోసం ఆయన భిక్ష చేసేవారు. మరి దక్షిణ అడగటం వెనుక ఆయన స్వార్థం ఏముంటుంది? దక్షిణ అనే దానమిచ్చి తన భక్తుల చిత్తము శుద్ధమవ్వాలన్నదే అందులో అసలు కారణము, సారాంశము. పైన దర్శింపచేసిన వేద వచనానుసారము దక్షిణ దానము మొదట చేయకపోతే గురు పూజ సంపూర్ణం కాదు. ఇప్పుడిక దక్షిణ గ్రంథం చాలు. దాని గురించిన చర్చకు అర్థం స్పష్టమైంది. బాబాకి ఎలాంటి ఆశ ఉండేది కాదు, లేక స్వార్థము ఉండేది కాదు. కేవలం భక్తుల శ్రేయస్సు కోసమే ఆయన దక్షిణ అడిగేవారు. అయినా ఇప్పుడు తర్వాత
కథాభాగం సంపూర్ణంగా నివేదిద్దాం. దానిలో రతన్జీ దక్షిణ సందర్భము, సాయిబాబా చేసిన చక్కని చమత్కారం వినండి. శ్రోతలు ఈ అద్భుత కథను పూర్తిగా సద్భావపూర్వకంగా వినండి. సాయిబాబా స్వరూపము ఎంత వ్యాపకమో అలౌకికమో చూడండి. షావుకార్ని దక్షిణ అడిగేటప్పుడు సాయిబాబా పూర్వ వృత్తాంతం చెప్పారు. అయితే అది ఆ షావుకారు మనసుకి గుర్తులేదు కనుక అతనికి ఆశ్చర్యం అనిపించింది. నువ్వు నాకు 3 రూపాయల 14 అణాలు అంటే 16 అణాల 1 రూపాయి ఇచ్చావు. అది నాకు గుర్తుంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన వాటిలోంచి నాకు ఇవ్వవలసిన బాకీని నాకు దక్షిణగా ఇవ్వు. రతన్జీ షావుకారు బాబాని చూడటం ఇదే మొదటిసారి. అప్పుడు బాబా అన్న ఈ మాటలు విని అతను ఆశ్చర్యచకితుడైనాడు. అప్పుడు గుర్తు తెచ్చుకోసాగాడు. తానింతకు ముందు షిరిడీకి రాలేదు, లేదా ఎవరితోనూ ఏదీ పంపనూ లేదు. అయినా సాయి మహారాజు అన్న మాటలు ఆశ్చర్యకారకాలు కాదా? అలా ఎప్పుడూ జరిగి ఉండకపోవటం వల్ల అతని మనసులో ఎంతో ఇబ్బంది పడ్డాడు. అతను బాబాకి దక్షిణిచ్చి నమస్కరించాడు. అయితే ఆ చిక్కుముడి అతనికి విడవడలేదు. చివరికి అది అలాగే ఉండిపోయింది. షావుకారు తానక్కడకు వచ్చిన పని చెప్పాడు. మళ్ళీ పాదాలకు నమస్కరించి చేతులు జోడించి కూర్చున్నాడు. షావుకారు మనసుకి ఎంతో సంతృప్తిగా అనిపించి ఇలా అన్నాడు. బాబా, చాలా బాగా జరిగింది. ఈరోజు మీ పాద దర్శనమైంది. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలించింది. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అంతగా జ్ఞానం లేదు. నాకు పూజ, అర్చన, యజ్ఞం గురించి తెలియదు. అదృష్టపాశ్చాత్తు త్రికాలజ్ఞులైన మీలాంటి గొప్ప మహాత్ముల దర్శనమైంది. మీకు నా చింత ఏమిటో తెలుసు. మీ కృపను వర్షించి దాన్ని మీరు దూరం చేయండి. ఓ దయామయ, ఈ అనన్య భక్తుణ్ణి మీ పాదాల నుంచి దూరం చేయకండి. అది విన్న శ్రీ సాయిబాబాకి షావుకారు విషయంలో దయగలిగి ఇలా అన్నారు. ఊరికే అలా బాధపడకు. నీ దురదృష్టము దూరమయ్యే సమయం ఇప్పుడు వచ్చింది. బాబా షావుకారు చేతిలో విభూది ప్రసాదం పోశారు. అతని తలపై కృపతో తమ చేతిని పెట్టారు. నీ మనసులోని కోరిక అల్లా తీరుస్తారు అని ఆశీర్వదించారు. అప్పుడు రతన్జీ షావుకారు బాబా ఆజ్ఞ తీసుకొని నాందేడ్కు తిరిగి వచ్చాడు. జరిగిందంతా పూసుకుచ్చినట్లు దాసగణ్కి వివరంగా చెప్పాడు. చక్కగా దర్శనమైంది. మనసు ఆనందంతో నిండిపోయింది. ప్రసాదపూర్వకమైన వాగ్దానము, ఆశీస్సులు అన్నీ లభించాయి. అన్నీ శ్రవ్యంగా జరిగాయి. అయితే ఒక విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. 3 రూపాయల 14 అణాలు నువ్వు నాకు ఇచ్చావన్న మాట నాకు గుర్తుంది అని బాబా అనటంలోని అర్థం నాకు తెలియటం లేదు. మీరు ఇదంతా నాకు స్పష్టంగా చెప్పండి. ఈ రూపాయలేమిటి? ఈ అణాలేమిటి? ఇవి ఇదివరకే ఇవ్వటం ఎలా జరిగింది? షిరిడీకి నేను మొదటిసారిగా వెళ్ళాను. అందులోని అంతరార్థం నాకు తెలియటం లేదు. నాకేమీ బోధపడటం లేదు. ఇదంతా నాకు ఎంతో నిగూఢంగా అర్థం కాని చిక్కు ప్రశ్న అనిపిస్తుంది. మీకేమైనా బోధపడిందా? దాసగను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదేదో చమత్కారంలాగా ఉంది. దీనికి అర్థం ఏమై ఉంటుంది? అతని మనసుకి ఏదీ నిశ్చయంగా తోచలేదు. తర్వాత ఎంతగానో ఆలోచించిన మీదట అతని మనసుకి ఒక ఔలియా అంటే ముస్లిం మహాత్ముడు మూర్తి గుర్తొచ్చింది. అతన్ని జనులు మౌలీ సాహిబ్ అనేవారు. అతను ముస్లిం జాతికి చెందినవాడు. అయితే అతని ప్రవర్తన, దినచర్య మహాత్ముల వలె ఉండేది. అతను ప్రారబ్ధానుసారము కూలి పని చేసుకుని జీవించేవాడు. అతని చరిత్రను వివరంగా చెప్పడం మొదలు పెడితే గ్రంథంలో విషయాంతరం అవుతుంది. ఆ మౌలీ సాహిబ్ చరిత్ర నాందేడ్లోని వాళ్ళందరికీ తెలుసు. రతన్జీ షావుకారు షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు మౌలీ సాహిబ్ తానంతట తానే స్వయంగా సహజంగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. వారిద్దరికీ పరస్పరము ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. షావుకారు మౌలీ సాహిబ్కు ఉపచారపూర్వకంగా పూలదండని, ఫలాల్ని, తాంబూలాన్ని అర్పించాడు. అనుకోకుండా స్ఫూర్తి కలగటం వల్ల చిన్న విందు కూడా ఇచ్చాడు. గణుదాస్కి ఆ క్షణంలో దానికోసం అయిన ఖర్చు గుర్తొచ్చింది కనుక అతను ఖర్చు జాబితా తెప్పించాడు.
ప్రతి పైసా లెక్క కట్టి మొత్తం ఎంతయిందో లెక్క పెట్టారు. ఖర్చు ఖచ్చితంగా రూ. 3.14 ఎక్కువ కాదు, తక్కువ కాదు. బాబా దానికి రుజువు ఇవ్వటం, బాబా సర్వజ్ఞత అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సాయిబాబా సాక్షాత్తు జ్ఞానరాశి. మసీదులో కూర్చున్న దేశంలో ప్రతి చోట జరిగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను గురించి ఆయనకి తెలుసు. సాయి సమర్థులకి సర్వ ప్రాణి మాతృలతో ఏకాత్మకత లేకపోతే ఈ రకంగా అనుభవం కలుగుతుందా? ఇతరులకు అవి చెప్పగలరా? నాందేడు షిరిడీ నుంచి ఎంతో దూరం. 2 ప్రదేశాలకి అంతరం కూడా బానే ఉంది. అలాగే ఈ ఇద్దరు మహాత్ములు ఒకరినొకరు ఎరగరు. మరి సాయిబాబాకి ఈ ప్రకారంగా తంతి ఎలా వచ్చింది? సాయి మహారాజు ఒకరు మౌలీభువ, వేరొకరు అన్న భేదబుద్ధి లేదా ద్వైతభావం వారిద్దరికీ లేదు. మౌలీభువ ఆత్మే సర్వల హృదయాల్లోని ఆత్మ. అయితే ఈ ఏకాత్మకత ధర్మంలోని మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. బాహ్యానికి శారీరకంగా వారిద్దరూ వేరుగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒకరితో ఒకరు కలిసే ఉన్నారు. వారిద్దరూ అని అనటం యోగ్యం కాదు. ఎందుకంటే వారు ఎన్నటికీ వేరు కాదు. వారిద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయము. ఇద్దరు కూడా సరిసమాన వృత్తిలో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు. షిరిడీ నాందేళ్ల మధ్య ఎంతో దూరం ఉన్నప్పటికీ ఇద్దరి మనసులు ఒకటే. వారిది ఒకటే ప్రాణము, ఒకటే దేహము. కనుకే ఒకరి నుంచి ఒకరికి తంతి వచ్చింది. సాధు సత్పురుషుల పద్ధతి ఎంత విచిత్రమో! వారి తంత్రి యాత్రలకి తీగలు లేకపోయినా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా వారికి అది తెలిసిపోతుంది. సరే, తర్వాత సరైన సమయం వచ్చింది. రతన్జీ అదృష్టం వరించింది. అతని భార్య గర్భం ధరించింది. అతని ఆశ అనే వృక్షము చిగుర్లు తొడిగింది. యోగ్యమైన సమయంలో అతని భార్యకు పుత్రుడు కలిగాడు. బాబా ఆశీస్సులు నిజమయ్యాయి. పుత్రరత్నము జనించగానే రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలుగా క్షామం ఉన్నప్పుడు హఠాత్తుగా వర్షం పడినట్లు పుత్ర సంతాన ప్రాప్తి వల్ల రతన్జీకి పూర్తిగా తృప్తి కలిగింది. ఆ వంశరూపలత ఒకసారి చిగురించి అది యథాక్రమంగా పెరుగుతూ పోయింది. అమ్మాయిలు, అబ్బాయిలతో అతని ఇల్లు నిండిపోగా రతన్జీ సుఖించాడు. ఆ తర్వాత కూడా అతను సాయిబాబా దర్శనానికి పోతుండేవాడు. అలాగే ఆయన ఆశీస్సులు పొందేవాడు. రతన్జీ మనసులోని కోరికలన్నీ నెరవేరి అతని మనసు సంతృప్తి చెందింది. వసంత ఋతువులో మామిడి చెట్టుకి ఎంత పూత వచ్చినా అందులో ఆ పూతంతా పండ్లు కాదు. అలాగే రతన్జీకున్న 12 మంది పిల్లల్లో 4 బ్రతికారు. వారు సుఖంగా ఉన్నారు. అదృష్టపాశాత్తు ఏవేవి జరుగుతాయో వాటినే సుఖంగా అనుకునే మంచి స్వభావం గల రతన్జీ అణువంత కూడా దుఃఖించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు తర్వాతి కథ సారాంశాన్ని చెప్తాను. ఇలా సవర జంగమాలన్నిట్లో సాయియే వ్యాపించి ఉన్నారు. ఈ అనుభవాన్ని నిజంగా ఎవరైనా ఎక్కడైనా కూర్చొని పొందవచ్చు. ఠానే అనే పట్టణంలో చోల్కర్ అనే ఇంటి పేరు గల ఒక దీన వ్యక్తి ఉండేవాడు. అతని భావపూర్ణ భక్తి పట్ల గురువు ప్రసన్నులైనారు. అతను సాయిబాబాని ఎన్నడూ చూడలేదు. అయినప్పటికీ అతను బాబాకి ఎలా మొక్కుకున్నాడో, అతని మనసులోని కోరిక ఎలా నెరవేరిందో, అతనికి ఎలాంటి అనుభవం కలిగిందో అదంతా ఇప్పుడు వినండి. ప్రేమలేని భజన ఎందుకు? అర్థం తెలుసుకోకుండా చేసే పారాయణం వల్ల ప్రయోజనం ఏమిటి? భావభక్తి లేకపోతే దైవం ఎలా కలుస్తాడు? ఇదంతా వ్యర్థ శ్రమ. కుంకుమ తిలకం లేని, పాల భాగం అనుభవం లేని
జ్ఞానం వ్యర్థం. ఇది కేవలం పుస్తకంలో చెప్పిన మాటలు కాదు. అనుభవం పొంది శ్రోతలు దానికి విలువ కట్టాలి. ఈ సాయి లీలలతో గ్రంథం ఎందుకు రాయాలో, దానితో నాకున్న సంబంధం ఏమిటో అది నాకు తెలియదు. నాచే సాయిబాబా దీన్ని వ్రాయించారు. ఆయనకే దీని ఉద్దేశం తెలియాలి. గ్రంథం రాసేందుకు అర్హత ఉన్న వ్యక్తి కావాలి. నేనైతే కేవలం సాయిబాబా సేవ చేస్తున్నాను. ఆయన ఆజ్ఞతో ఈ కాగితాలను నేను జాగ్రత్త పెడుతున్నాను. శ్రోతలు దాహంతో వ్యాకులం చెందిన చకోరాలు, సాయి సమర్థులు స్వానందంతో నిండిన మేఘం. వారి దప్పిక తీర్చేందుకు ఆయన అనంత కథలనే వర్షాన్ని వర్షిస్తున్నారు. వారి ప్రభావంతో ఈ నా వాణి ఆయన చరిత్రను వర్ణిస్తుంది. ఆయన చరణధూళి రేణువుల్లో ఈ నా శరీరాన్ని దొర్లని. ఈ నా వాణికి ప్రేరణ ఇచ్చేది ఆయనే. ఆయన పాదాల్లోనే నా చంచల చిత్తానికి స్థిరత్వం లభించని. అలా ఈ శరీరంతో వాణితో చేసే భజనతో నా సాయి మానసిక భజన కూడా నాకు అఖండ సుఖదాయకం అవని. నేను మాత్రం ఆయన సందేశాలను అందించే ఓ దీనుణ్ణి. చరిత్ర చెప్పేవారు, చెప్పించేవారు స్వయంగా సంపూర్ణంగా సాయిబాబానే అయినప్పుడు వారి శ్రోతలు మాత్రం వేరా? వారు కూడా సాయిబాబా కంటే వేరు కాదు. చూడ్డానికి ఇది కేవలం జీవితాల్లోని సాధారణ ఆచరణ పద్ధతిగా అనిపించవచ్చు. కానీ ఇదంతా సాయిబాబా అంటే ఆయన స్వయంగా ప్రేమాళురైన ఆటగాడు అయి ఈ ప్రబల లీలలను జరిపిస్తున్నారు. సాయిబాబా చరిత్ర ఎంతో లోతైనది. భక్తులకు విచిత్ర అనుభవాలను చూపి నన్ను నిమిత్త మాత్రుని చేసి తమ భక్త సమూహాలని ఆయన సంతృష్టి పరిచారు. ఇది కేవలం చరిత్ర కాదు, సుఖమనే నిధి, మోక్షమనే శ్రేష్టమైన మిఠాయి. గొప్ప అదృష్టవంతులే దీన్ని భక్తిభావంతో సేవించాలి. గురు కృప యొక్క అద్భుత మహిమ, విశిష్టత మనలాంటి భక్తులకు గుర్తుండాలని భక్తుల సంతృష్టి కోసం ఈ గ్రంథ రచన అనే పరిశ్రమను నేను చేశాను. ఈ చరిత్రను ప్రేమతో పఠిస్తే భక్తులకు శ్రవణానందం కలుగుతుంది. అందులోని కథలు పదే పదే చదివి దాన్ని అనుసరించి వ్యవహరిస్తే భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఈ చరిత్రను ఒకవేళ అహోరాత్రులు వింటే మాయా మోహ బంధనాలు తెగిపోయి త్రిపుటి అంటే ధ్యాత, ధ్యానము, ధ్యేయము చిహ్నం కరిగిపోతుంది. శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడు పంతు బాబా చరణాలు పట్టుకొని ఆయన్ని అనన్యంగా శరణు అన్నాడు. ఒక్క క్షణమైనా ఆగలేక చరణాలపై అఖండంగా సాష్టాంగంగా పడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరేపించబడి భక్త హేమాడు పంతుతో రచించబడిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని రతన్జీ సాయి సమగమం అనే పేరుగల 14వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 14వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైన చూస్తే ఈ అధ్యాయంలో హేమాడు పంతు రతన్జీ అనే పార్సీ అతని కథ ఒక్కటే చెప్పినట్లు అనిపిస్తుంది. కానీ దాంతోపాటు ఇంకా ఎన్నో రకాలైన ప్రబోధాత్మకమైన విషయాలు వివరించారు. ఈ అధ్యాయం మొదట్లో ఆయన గడిచిన 8వ అధ్యాయంలో లాగే మానవ జన్మ గొప్పతనాన్ని మళ్ళీ చెప్పి జగత్తు యొక్క అనిత్యతను దృఢపరిచారు. మేఘాలలోని మెరుపులాగా సంసారం చంచలమైనది. ఇక్కడ కాలం మనుషుల్ని కబలిస్తుంది. సుఖ గడియలు అనేవి దుర్బలం. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, భార్య, పుత్రుడు, పుత్రికలు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే కరముక్కల్లాగా ఒకే చోట కలుస్తారు. ఒక్క క్షణం ఒక చోట కనిపించి అంతలోనే అలలతో పాటు విడిపోతారు. ఒకసారి విడిపోయాక మళ్ళీ కలవడం అనేది ఉండదు. ప్రాణులు జన్మించగానే మృత్యువుకు చేరువ అవుతూ ఉంటారు. ఈరోజో రేపో ఎల్లుండో అని వాయిదా వేసేవారు మోసపోతారు. కనుక మానవులు ఈ జన్మలో ఆత్మహితాన్ని సాధించాలి. వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తే
పరమార్థాన్ని ఏ ప్రయాస లేకుండానే పొందుతారు. కనుక ప్రపంచంలో సోమరితనంతో ఉండరాదు. పురుషార్థాన్ని కోరుకునేవారు ఉదాసీనులుగా ఉండరాదు. దానికోసం ప్రేమతో నిత్యము సాయి కథలను వినమని చెప్పి దాని ఫలితాన్ని కూడా ఆయన చెప్పారు. నిత్యము ఈ కథ శ్రవణం చేస్తే సాయి నిత్యము కళ్ళకు కనిపిస్తారు. పగలు రాత్రి మనసులోను, ధ్యానంలోను, స్మరణలోను, చింతలోను ఆయన ఉంటారు. మెలకువలోను, స్వప్నంలోను, ఆసనంలోను, నిద్రలోను, భోజన సమయంలోనూ ఆయన కనిపిస్తారు. జనంలోను, అరణ్యంలోను, రాకపోకల్లోనూ మనతో పాటు వస్తారు. అలా నిధి ధ్యాసలు కలిగితే మనసు ఉన్మనీ స్థితిని పొందుతుంది. అలా అనుదినం అవుతూ ఉంటే చిత్తం చైతన్యంతో సమరసము పొందుతుంది. దీని తర్వాత హేమాడ్ పంతు గొప్పతనాన్ని చూడండి. చాందోక్య ఉపనిషత్తులోని మహావాక్యం తత్వమసి అంటే ఆ బ్రహ్మ నీవే అయి ఉన్నావు అని చెప్పి ఏకత్వాన్ని, నానత్వాన్ని సుందర సృష్టీకరణతో వివరించారు. నానత్వాన్ని పెట్టుకుంటే జనన మరణ పరంపరాలు కలుగుతాయి. అవిద్య వల్లనే బుద్ధి నానాతత్వాన్ని కల్పిస్తుందని తెలుసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఇంకా హేమాడ్ పంతు ఏకత్వం గురించి వ్యాఖ్యానించారు. నేను వేరు అసలు వేరు అని ఎవరికి అనిపించదు. అఖండమైన రసపూర్ణంగా ఎవరు నిండి ఉంటారో వాళ్ళకి అన్యత్వం అనేది మిగలదు. నేనొక్కడే ఉన్నాను. నేను లేని చోట ఎక్కడా లేదు. అశేషంగా అంతటా వ్యాపించిన నాకు వేరుగా ఏమీ లేదు. అప్పుడు ఉపదేశం చేస్తారు. ఆ భావనని దృఢంగా పట్టుకోవాలి. మాయను, భ్రాంతిని దూరంగా తరిమివేయాలి. తాము తప్ప వేరే వస్తువు లేదు అన్న భావనతో నిజ దృష్టిని స్థిరం చేయాలి. అప్పుడు ఇలా అంటారు. అలాంటి స్థితికి ఉదాహరణ మూర్తీభవించిన శ్రీ సాయి చరణాలు. అదృష్టం వల్ల ఆయన దర్శనం పొందిన వారు ఈ జగత్తులో ధన్యులు. నాందేడుకి చెందిన రతన్జీ కథలో ఈ అనుభవమే ఉంది. సాయిబాబాకు అలా ఏకత్వం ఉండకపోతే రతన్జీ రాకని గురించి ఆయనకు మొదటే తెలిసేదా? వస్తా వస్తా అంటూ ఈ రోజు వచ్చావా? రతన్జీకి తన మనస్సులోని పుత్రప్రాప్తి గురించి ఇచ్చిన నోటితో చెప్పకుండానే నీకు నా చింత గురించి తెలుసు. నీకు నా చింత గురించి తెలుసు. దయామయులైన మీరు దాన్ని కృపతో దూరం చేయండి. మనస్సులోని కోరికను అల్లా తీరుస్తారు అని ఆశీర్వదించారు. పుత్ర సుఖం కలిగించారు. అలాగే రతన్జీ పాదాలకు నమస్కరించగానే 3 రూపాయల 14 అణాలు నాకు ఇచ్చావు. అది నాకు తెలుసు. నా కోసం తెచ్చిన వాటిలో మిగిలినవి నాకు దక్షిణగా ఇచ్చేయి. అలా అని నాందేడికి చెందిన మౌలీ బువాకి రతన్జీ ఇచ్చిన చిన్న విందు గురించి ప్రతి చిన్న వివరము చెప్పి ఆ సత్పురుషుడితో తనకు ఏకాగ్రత ఉన్నదని బాబా సూచించారు. భేదబుద్ధితో ఆలోచిస్తే సాయి మహారాజ్ వేరు, మౌలీ బువా వేరు. నిజానికి ఆ ఇద్దరిలో అన్యత్వం లేదు. ఆ ఇద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరు కూడా సరి సమానమైన వృత్తితో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ రతన్జీ కథ ఇతర కథల కన్నా విశేషంగా ఉంది. మొదట ఈ కథ అన్య ధర్మానికి చెందిన మానవుడిది. సాయిబాబాకి హిందూ ముస్లిం భక్తులు మొదటి నుంచి ఉండేవారు. ఇప్పుడు పార్సీ భక్తుని కథ చెప్పి బాబా మహత్యంలో ఇతర ధర్మాలకు చెందిన వారికి కూడా నమ్మకం కలిగిందని హేమాత్ పంత్ చూపించారు. అందులోనూ రతన్జీ శ్రీమంతుడు, ఒక మిల్లు కాంట్రాక్టరు కాబట్టి బాబా కీర్తి మరింతగా వ్యాపించింది. అదీ కాక రతన్జీపై బాబాకు కలిగిన అనుగ్రహం విశేషంగా ఉంది. ఈ జగత్తులో ప్రాపంచికంగా ఉండే మానవులు మహాత్ముల వద్దకు రెండు విషయాల కోసం పరుగులు పెడతారు. ఒకటి, ఏదో ఒక రకంగా రోగాలు దుఃఖాలు నివారించుకోవటం కోసం, లేదా ఏ రకంగానైనా తమ కోరికలు నెరవేర్చుకోవటం కోసం. ఇచ్చలు లేదా ఈషణాలు మూడు రకాలుగా ఉంటాయి. పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అంటే సన్మానాలపై ఇచ్చ. వీటిలో వంశం ఉద్ధరింపబడాలంటే పుత్రుడు కలహాలి. కొడుకు తలకొరివి పెట్టకపోతే సద్గతి లభించదు అనే పుత్రేషణ విశేషించి మహాభారత దేశంలో పురాణ కాలం నుండి ఉంది. దానివల్ల పుత్రులను లభింపచేయగల మహాత్ముల వెనుక లోకులు గుంపులుగా పెడతారు. సరే, ఈ అధ్యాయంలో మరొక మంచి గొప్ప అందమైన ప్రబోధాత్మక వివరణ ఉంది. అది దక్షిణ గురించి. హేమాత్ పంత్ గొప్ప కుశలతతో శాస్త్రాధారాలు సాయంతో బాబా తీసుకునే దక్షిణను సమర్థించారు. వీరంతా పూర్తిగా ప్రాకృత భక్తులు, అన్ని విధాల ప్రపంచాసక్తులు. దక్షిణ దానంతో వాళ్ళ చిత్తం శుద్ధమవ్వాలని బాబా కోరిక. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యం ఆత్మజ్ఞానం కావాలనుకునే వారి కోసం దక్షిణ ఇవ్వటమనే సాధన స్పష్టంగా నిర్దేశించింది. భక్తులు స్వార్థపరులు కానీ లేదా పారమార్థితులు కానీ ఇద్దరు కూడా కోరుకున్నది ప్రాప్తించటం కోసం, తమ శ్రేయస్సు కోసం తమ గురువుకు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ ప్రజాపతి దేవతలు, దైత్యులు, మానవులు అనే తన ముగ్గురి పిల్లలకు చేసిన దా అనే ఏకాక్షర ఉపదేశం గురించి బృహదారణ ఉపనిషత్తులో గోష్ఠి చెప్పి హేమాత్ ఇలా అంటున్నారు. బాబా కూడా భక్తుల నుంచి వారి శ్రేయస్సు కోసం దా అనే అక్షరాన్ని అడిగారు. బాబా ఇలా అనేవారు: దయ చూపండి, దానమివ్వండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ మాటను సమర్థిస్తూ గీతలోని 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం చెప్పి దాని అర్థం కూడా చెప్తారు హేమాడ్ పంత్. కామక్రోధ లోభాలు 3 నరకానికి 3 మార్గాలు. దానివల్ల మనకు ఆత్మవినాశనం కలుగుతుంది కనుక వాటిని నిశ్చయంగా వదిలేయాలి. అయితే అందులో కూడా మానవులను లోభం భయంకరంగా బాధిస్తుంది కనుక హేమాడ్ పంత్ దానం ఎలా చేయాలో నేర్పడం కోసం తైత్తిరీయోపనిషత్తులోని దాన పద్ధతులను అనేక రకాలుగా చెప్పారు. ఏమిచ్చినా శ్రద్ధగా ఇవ్వాలి.
శ్రద్ధ లేకుండా చేసేది దానం కాదు. రాజాజ్ఞ వల్ల శాస్త్రాల్లో చెప్పినట్లు లేదా భీతితోనూ సిగ్గుతోనూ ఏదైనా దానమివ్వాలి. వివాహాలు మొదలైన సందర్భాల్లో కానుకలు, డబ్బు ఇవ్వవలసి ఉంటుంది. అవి ఇచ్చి మిత్రత్వం అనే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అలా ఉంటుంది లోక వ్యవహార శిక్షణ. అది వింటుండగా ఈ సచ్చరిత్రలోని రాబోయే 47వ అధ్యాయంలోని ఓవి నాకు గుర్తొస్తుంది. అది చెప్తాను. ప్రేమ లేకుండా ఇవ్వటం, ఇష్టం లేకపోయినా తప్పనిసరి ఇవ్వటం, ఎవరైనా బలవంతం చేస్తే ఇవ్వటం, ఇబ్బందిలో ఉండి కూడా ఇవ్వటం, అలా ఇచ్చినవి దేవుడికి ఇష్టముండదు. ప్రేమతో కొద్దిగా ఇచ్చినా అది దేవుడికెంతో ఇష్టం. అలాగే దీని గురించి గీతలో 17వ అధ్యాయంలోని 20వ శ్లోకం కూడా చెప్పారు. దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రా చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేయడం మన కర్తవ్యమని తెలుసుకొని దేశకాల పాత్రతలను చూసి తమకి ప్రత్యుపకారం చేయ శక్తి లేని వారికి ఏ దానం ఇస్తామో దాన్ని సాత్విక దానం అంటారు. మొత్తానికి ఈ అధ్యాయం భక్తిభావమనే రవ్వ కేసరితో కూడిన పూరి. ఎంత తిన్నా తృప్తి కలగదు. ఒకవేళ గొంతు వరకు తిన్నా కూడా తృప్తి పూర్ణంగా అసలు కలగదు. 15వ అధ్యాయం చోల్కర్ చక్కెరాఖ్యానం. చోల్కర్ పటిక బెల్లం మురుకు కథ. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. అనంత పుణ్యం ఫలించిన వారికే సాయి దర్శన లాభం కలుగుతుంది. అప్పుడు మానవులను బాధించే 3 రకాల దుఃఖాలు వారికి బాధాకరం కావు. పరమార్థాన్ని ప్రాప్తింపచేయగల సాధన చేతికి దొరుకుతుంది. శ్రోతలారా, కృప చూపండి. ఒక్క క్షణం సేపు గురుధ్యానం చేసి కథ పట్ల ఆధారపూర్వకంగా మనస్సు పెట్టి నాపై శ్రద్ధ పెట్టండి. నువ్విక్కడ కథ చెప్తున్నావని మాకు తెలుసులే, ఊరికే ఎందుకిలా బాధ పెడుతున్నావు అని అనకండి. నన్ను క్షమించండి. శ్రోతలారా, మీరు నిండుగా ప్రవహించే సాగరం లాంటి వారు. అది తీరాలను ఒరుసుకుంటూ నిండుగా ప్రవహించినప్పటికీ నదులను ఎప్పటికీ త్రిప్పి వెనక్కి పంపదు. మబ్బులు కురిపించే వర్షానికి కూడా తనలో చోటిస్తుంది. శ్రోతలు, సజ్జనులు అయిన మీరు కూడా అంతే. మీలో స్నానం చెయ్యాలని, అంటే మీతో సహవాసం చెయ్యాలని నేను కోరుకున్నాను. నన్ను తిరస్కరించకండి. దీన దుఃఖితులను వెనక్కి నెట్టడం భావ్యం కాదు. గంగానదిలోని శ్రద్ధ, పవిత్ర జలం కానీ లేదా గ్రామంలోని మురికి నీరు కానీ సాగర గర్భంలో ఆ రెండూ సంగమించే సమయంలో దాని యద తీవ్రంగా ఎగసి పడదు. మనసు సంతాపంతో బగ్గుమనదు. ఆ రెంటిని ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకుంటుంది. కనుక సత్పురుషుల కథను వినాలని మీ శ్రోతల చిత్తాల్లో ఉన్న ఉత్సాహానికి తృప్తి వారు నా వైపు కృపతో చూడగానే తనంత తనే కలుగుతుంది. తొందరపడకుండా శ్రద్ధాయుక్తులై ఈ కథామృతాన్ని ఆధారపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభిస్తుంది. వారు కృతార్థులవుతారు. భక్తులకు అతిశయ శ్రేష్ఠ వస్తువు అంటే పరమేశ్వర ప్రాప్తి సహజంగా కలిగి శ్రోతలకి భక్తి, ముక్తి రెండూ లభిస్తాయి. అమాయకులకు సుఖశాంతులు కలుగుతాయి. అందరికీ తమ ఆశ్రయస్థానం లభిస్తుంది. గురు మహారాజ్ నోటి ద్వారా ఈ మధుర కథను వింటే సంసార భయము, పీడలు నశించిపోయి
ఆత్మకి ఏకరూపత ప్రకటమై శ్రోతల మనస్సుకి ఆనందం కలుగుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ ఈ అధ్యాయంలో ఒక ప్రేమాలు భక్తుడు సాయిబాబాని ఏమని ప్రార్థించాడో, అతనికి దర్శనమిచ్చి బాబా అతని పట్ల ఎలా ప్రసన్నులైనారో వినండి. పిల్లలకి పాలిచ్చి బయటకెళ్ళిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చినా దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో పాలు త్రాగేందుకు తల్లి దగ్గరకు పోతాయి. అప్పుడా పిల్లి విసుగుతో గుర్రుమంటే కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కకు పోతారు. కానీ తల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మళ్ళీ దాని చుట్టూ తిరిగి దాని స్తన్యాన్ని చీకటం మొదలు పెడతారు. ఆ ప్రకారంగా ఆ పిల్లలు స్తన్యాన్ని చీకి గటగట పాలు తాగుతుంటే ప్రేమతో నిండిన ఆ తల్లికి పాలు చేపుకు వస్తాయి. అది మునుపటి గుర్రుని మర్చిపోయి భూమి మీద ప్రేమగా పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించి వెంటనే తల్లి విసుగు కరిగిపోతుంది. తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకుని వాటిని పైపైన నాజూకుగా నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకడం వల్ల తల్లి విసుగుపోయి వాత్సల్యవాహిని అధికమై ఆమె స్తన్యాల నుంచి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ ఆ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేసిందో, అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయామృతాన్ని వరదలుగా కురిపిస్తుంది. ఒకసారి హరిభక్తి పట్ల ఆసక్తి ఉన్న టానా ప్రజలు దాసగను చేత కర్ణపేయంగా మధురంగా ఉండే హరికథా సంకీర్తనను కోపినేశ్వర మందిరంలో పెట్టించారు. శిష్యులు అర్థించడంతో దాసగను కథ చెప్పడానికి సిద్ధమైనాడు. అయితే అతనికి అందులో చిల్లు గవ్వ కూడా సంపాదించాలన్న లోభం ఉండేది కాదు. ఊరికే దురభిమానమూ లేదు. అతను కీర్తనకి ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు. దేహాన్ని వస్త్రంతో కప్పుకునేవాడు కాదు. తల మీద టోపీ గాని తలబాగా కానీ ఉండేది కాదు. నడుముకి కేవలం సాదా పంచె ఉండేది. అయినా కూడా శ్రోతలు అపార సంఖ్యలో వచ్చేవారు. ఆ వేషానికి సంబంధించిన ఓ గమ్మత్తు చెప్తాను. శ్రోతలకు అపార ఆనందం కలుగుతుంది. దీన్ని ప్రశాంత చిత్తంతో వింటే బాబా చాతుర్యం తెలుస్తుంది. ఒకసారి దాసగను హరికథ షిరిడీ గ్రామంలో జరిగింది. అతను పొడవాటి కోటు వేసుకున్నాడు. భుజంపై ఉత్తరీయం వేసుకుని తలకు టోపీ పెట్టుకుని ఆ వేషంలో బయలుదేరాడు. శిష్టాచారం ప్రకారం మసీదులో బాబాకి ఆనందంగా నమస్కరిద్దామని వెళ్ళాడు. అప్పుడాయన, వావ్, పెళ్ళికొడుకులా అలంకరించుకున్నావే అన్నారు. తరువాత బాబా అతన్ని, అలా సింగారించుకుని ఎక్కడికి బయలుదేరావు అని అడిగారు. అందుకు దాసగను కీర్తన చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు బాబా, కోటు, ఉత్తరీయం, టోపీ ఇవన్నీ ఎందుకు? ఆ బాధలన్నీ ఎందుకు పడతావు? మనకు ఇవేవీ అవసరం లేదు. ఒంటి మీద ఎందుకీ భారం? వాటిని నా ముందే విప్పేసేయ్ అన్నారు. ఈ ఆజ్ఞ విని దాసగను ఆ బట్టలన్నీ తీసేసి వాటిని బాబా పాదాల దగ్గర పెట్టాడు. అప్పటి నుంచి దాసగను కీర్తన సమయంలో చొక్కా వేసుకునేవాడు కాదు. చేతిలో చిరతలు పట్టుకుని మెల్లో దండం వేసుకునేవాడు. ఈ పద్ధతి లోకాచారానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అదెంతో యోగ్యమైనది. విద్వాంసులకే విద్వాంసుడైన నారద మహామునిది ఆ ప్రసిద్ధ మార్గమే. ఈ పరంపరకి మూలం నారద మహాముని. అక్కడ్నుంచే తరువాత హరిదాసుల శ్రేణి మొదలైంది. వాళ్ళు పైకి శోభాయమానంగా కనిపించడానికి ప్రయత్నించవలసిన అవసరం లేదు. అంతఃకరణ శుద్ధి ఉంటే చాలు. అదే వారి ధ్యేయం.
శ్రీ సచిదా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। దేహంలో క్రింది భాగాన్ని వస్త్రంతో ఆచ్ఛాదించి చిరుతలు వీణా వాయిస్తూ నోటితో హరినామం గొప్పగా ఉచ్చరించే నారదుని రూపం అందరికీ ఎరుకే. సాయిబాబా కృపతో దాసగను మహాత్ముల ఆఖ్యానాలను స్వయంగా తయారు చేసి డబ్బు తీసుకోకుండా వాటిని హరికథలుగా చెప్పేవాడు. అందుకే అతను ప్రాచుర్యం సంతరించుకున్నాడు. లోకులకు సాయి భక్తి పట్ల ఉన్న ఉత్సాహాన్ని దాసగను నిజంగా మరింతగా పెంచాడు. సాయి ప్రేమ అనే ఆత్మానంద సాగరాన్ని అందరికీ వ్యాపింపజేశాడు. అలాగే భక్తుల మకుటమని నానాసాహెబ్ చందోర్కర్ సాయి భక్తులకు అత్యంత ఉపకారం చేశాడు. జనులకి సాయి చరణాల పట్ల భక్తి పెరగడానికి అతనే మూల కారణం. అసలు దాసగన్ ముంబైకి వచ్చింది కేవలం చాందోర్కర్ మూలంగానే. అతని వల్లే ముంబైలో ప్రతి చోట దాసగన్ కీర్తనలు, సాయిబాబా భజనలు జరిగాయి. పూణే, నగర్, షోలాపూర్ ప్రాంతాల్లో సాయి మహారాజు ఖ్యాతి మొదటి నుంచే ఉంది. అయితే కొంకణ ప్రాంతం వారికి బాబా పట్ల భక్తి కలిగింది మాత్రం వీళ్ళిద్దరి వల్లనే. ముంబై ప్రాంతంలో సాయిబాబా పట్ల భక్తి పెరగడానికి మూల కారణం ఈ ఇద్దరు వ్యక్తులును. వీరిద్దరి వల్ల కృపామూర్తి సాయి మహారాజు ముంబైలో ప్రకటమైనారు. సరే, ఇప్పుడు శ్రీ కౌపీనేశ్వరుని మందిరంలో దాసుగను కీర్తనలోని సాయి అన్న ప్రేమ గర్జనలో, హరినామ జయకారాల్లో చోల్కర్కి ఓ కోరిక కలిగింది. హరికీర్తనకు శ్రోతలు అపారంగా వచ్చేవారు. శ్రోతలు కూడా రకరకాల వారొస్తారు. కొందరికి శాస్త్ర పరిజ్ఞానం కావాలి. మరికొందరికి ఆయన అభినయం నచ్చుతుంది. కొందరికి కేవలం వారి గానమే నచ్చి, వా దాసుగారు ఎంత మధురంగా పాడుతారు, విఠలుడి నామఘోషలో ఎంతగా లీనమైపోతారు, ప్రేమతో ఎంత బాగా నర్తిస్తారు అంటారు. కొందరికి హరికథ ప్రారంభంలో చేసే గానం అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరికి కథ వినటం పట్ల ఆసక్తి ఉంటుంది. కొందరికి హరిదాసు ఇతరులను అనుకరించే పద్ధతి రుచిస్తుంది. కొందరికి ఆఖ్యానాలు అంటే ఉదాహరణలుగా చెప్పే కథలు వినటం ఇష్టంగా ఉంటుంది. దాసు శిక్షితుడేనా, విద్వాంసుడేనా, శబ్దాలకు ప్రతిపదానికి వేరువేరుగా అనేక అర్థాలు తెలిసినవాడేనా, ఉత్తర రంగంలోని ఆఖ్యానాలు చెప్పటంలో ప్రవీణుడేనా అని ఇలా వినేవారి ఆలోచన రకరకాలుగా ఉంటుంది. అలా శ్రోతలు పుష్కలంగా ఉన్నప్పటికీ కీర్తన విని మనసులో శ్రద్ధాభక్తులు ఉత్పన్నమై ఈశ్వరుడి పైన మహనీయుల చరణాలలోనూ ప్రీతి ప్రాప్తించిన అలాంటి శ్రోతలు అరుదుగా ఉంటారు. ఎంతగా విన్నా అజ్ఞానపు పొరలు విడవకపోతే దాన్ని వినే అనుభవం అనాలా? దేనివల్ల మాలిన్యం కడుక్కుపోదో దాన్ని సబ్బు అని, దేనివల్ల అజ్ఞానం అస్తమించదో దాన్ని శ్రవణం అని ఎలా అనాలి? అసలే చోల్కరు మంచి శ్రద్ధాభక్తులున్నవాడు. దాసుగని కీర్తన విని అతనికి సాయిబాబాపై ప్రేమ ఉప్పొంగింది. అతను మనసులో, ఓ దయామయ సాయినాథ, ఈ దీనుణ్ణి అనుగ్రహించు అనుకున్నాడు. చోల్కర్ పాపం నిరుపేదవాడు, కుటుంబ భారం మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉదర నిర్వహణ సాధన లభింపచేయమని అతను బాబా మీద భారం వేశాడు. కాముకులు తాము మనసులో అనుకున్న పని అయితే కడుపు నిండా భోజనం పెట్టి బ్రాహ్మణులను తృప్తిపరుస్తాము అని మొక్కుకుంటారు. శ్రీమంతుల మొక్కులు ఎలా ఉంటాయంటే, మనోకామన నెరవేరితే 1000 మందికి భోజనం పెడతాము, లేదా 100 గోవులను దానం చేస్తాము అని. కానీ మరి చోల్కర్ అసలే నిరుపేద. అయినా అతని మనసుకు మొక్కుకోవాలని అనిపించింది. శ్రీ సాయి చరణాలు గుర్తురాగా దైన్యత అలుముకున్న ముఖంతో, బాబా, నాది నిరుపేద కుటుంబం. ఎంతో శ్రమపడి పరీక్ష రాయటానికి వచ్చాను. ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నాను. శాశ్వతంగా జీతం లభించాలంటే పరీక్షలో ఉత్తీర్ణుణ్ణి అవ్వాలి.
లేకపోతే తాత్కాలిక ఉద్యోగము, నోటి ముందు కూడు రెండూ పోతాయి. తమ కృపతో పరీక్షలో ఉత్తీర్ణునైతే మీ పాదాల వద్దకు హాజరవుతాను. మీ పేరు మీద కలకండ పంచుతాను. ఇదే నా దృఢ నిశ్చయం. ఆ రకంగా చోల్కర్ మొక్కుకున్నాడు. అతను కోరుకున్న విధంగా అవటంతో ఆనందించాడు. అయితే మొక్కు తీర్చుకోవడానికి ఆలస్యమవుతుందని అతను చక్కెర తినటం మానేశాడు. షిరిడీకి వెళ్లేందుకు దారి ఖర్చులకు డబ్బు కావాలి. ఖాళీ చేతులతో వెళ్ళలేడు. అందుకని ఈరోజు రేపు అంటూ అలా రోజులు గడిచిపోతున్నాయి. చోల్కర్ అలా రోజులు గడిపేశాడు. సహ్యాద్రిలోని అతిపెద్ద కొండ నానేఘాట్ని దాటొచ్చునేమో కానీ సంసారి ఇంటి గడపను దాటడం చాలా కష్టం. షిరిడీ మొక్కు తీర్చుకోకుండా చక్కెర పదార్థాలు తినటానికి వీల్లేదు. కనుక చోల్కర్ టీ కూడా చక్కెర లేకుండానే త్రాగుతున్నాడు. అలాగే కొన్ని రోజులు గడిచాక కాలం కలిసొచ్చి అతను షిరిడీ వెళ్ళాడు. మొక్కిన మొక్కు తీర్చుకున్న అతని మనసుకు ఆనందం కలిగింది. సాయిబాబా దర్శనమవగానే చోల్కర్ ఆయన పాదాలకు నమస్కరించి తర్వాత సాష్టాంగం చేసి సంతుష్టుడయ్యాడు. పరిశుద్ధ చిత్తంతో చోల్కర్ అక్కడ కలకండ పంచాడు. బాబాకి కొబ్బరికాయ సమర్పించాడు. ఈరోజు నా మనోరథాలన్నీ సిద్ధించాయి అని మనసులో అనుకున్నాడు. సాయిబాబా దర్శనంతో అతనికి ఆనందం కలిగింది. బాబాతో జరిగిన సంభాషణతో అతనికి సుఖం కలిగింది. చోల్కర్ బాపూసాహెబ్ జోగ్కి అతిథిగా ఉన్నాడు. జోగ్ వద్ద నుంచే మసీదుకు రాకపోకలు జరుగుతున్నాయి. జోగ్ లేవగానే అతను కూడా బయలుదేరాడు. అప్పుడు బాబా జోగ్తో, ఇతనితో బాగా చక్కెర వేసిన టీ త్రాగించు. ఈ మాటలు చెవిలో పడగానే చోల్కర్ మనసుకి ఆశ్చర్యం అనిపించింది. కనురెప్పల మాట నుంచి ఆనందాశ్రువులు ఉబికి అతను బాబా చరణాలపై తలనుంచాడు. జోగ్కి కూడా ఆశ్చర్యం అనిపించింది. అయితే చోల్కర్కి రెట్టింపు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే బాబా మాటలకి అర్థం అతనికి దానంతటా అదే తెలిసిపోయింది. ఆయన మనసులో భావన కూడా అతనికి అర్థమైపోయింది. బాబాకు అసలు టీ అంటే తెలియదు. మరిప్పుడు దాన్నెందుకు గుర్తుకు తేవాలి? చోల్కర్కి అచంచల విశ్వాసం కలగటానికి, అతని భక్తి దృఢం కావటానికి బాబా ఈ మాటలు పలికారు. ఇంతలో బాబా పూర్తిగా సూచించారు. చోల్కరా, మొక్కుకున్న విధంగా ఇచ్చిన కలకండ నాకు అందింది. కలకండను వదలానన్న నీ నియమం పూర్తయింది. మొక్కుకున్నప్పటి నీ మనసులో విషయం, అలాగే మొక్కు తీర్చుకోవడానికి ఆలస్యం అవటం వల్ల చక్కెర తినటం మానేసి నీవు చేసుకున్న ప్రాయశ్చిత్తం నీవు గుప్తంగా ఉంచినప్పటికీ అదంతా నాకు బాగా తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా ఉండండి, నా ముందు భక్తిభావంతో నిలబడి నమస్కరించి విన్నపం చేస్తే మీ భావాన్ని అనుసరించి నేను మీ వెనుక అహోరాత్రులు నిలబడి ఉంటాను. నా దేహం ఇక్కడే ఉండి మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా మీరేం చేసినా అది నాకు వెంటనే తెలుస్తుంది. ప్రపంచంలో మీరెక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం మీ వెంటే ఉంటాను. మీ హృదయాల్లోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయాల్లో నివసించే నాకు మీరు సదా నమస్కరించండి. సమస్త భూతాల హృదయాల్లోనూ నేనే ఉన్నాను. కనుక మీ ఇంట బయట దారిలో మీరు కలిసే ప్రతి వారిలో నేనే ఉన్నాను. వారిలో నేనే నివసిస్తున్నాను. చిన్న చిన్న క్రిములు, చీమలు, జలచరాలు, భూమి మీద తిరిగే ప్రాణిమాత్రులు, కుక్కలు లేదా పందులు, వీటన్నిటా నేనే సదా సర్వదా నిజంగా నిండి ఉన్నాను. నన్ను అన్యంగా భావించవద్దు. మన మధ్య అసలు ఏమాత్రం తేడా లేదు అని నన్ను తెలుసుకున్న వారి అదృష్టం గొప్పది. ఈ సంగతి చూడ్డానికి చిన్నదిగా ఉంటుంది కానీ ఉత్తమ గుణసంపన్నమైనది. చోల్కర్ మీద బాబాకి ఎంత ప్రేమ! అతనికి ఆయన భక్తి అనే నిధిని ప్రసాదించారు. అతని మనసులో ఉన్న వాటన్నిటికీ బాబా ఈ ప్రకారంగా అనుభవం ఇచ్చి చూపారు. మహాత్ముల చాతుర్యం ఎంత గొప్పది! బాబా మాటలు ఎంతో విలువైనవి. అవి భక్తుల హృదయాంతరాల్లోకి ఎంతో లోతుగా దూసుకుపోతాయి. అవి భక్తి అనే మడిని తడుపుతాయి. భక్తి అనే నౌకకి తెరచాపగా అయి మార్గం చూపిస్తాయి. చాతక పక్షుల దాహం తీర్చడానికి మేఘాలు దయతో వర్షపు ధారల్ని కురిపిస్తాయి. అయితే ఆ పరిణామంలో అవి పూర్తిగా అవనిని చల్లబడుస్తాయి. ఇక్కడ అదే విధంగా జరిగింది. చోల్కర్ పాపం ఎవరో ఎక్కడివాడో దాసుగని కీర్తన నిమిత్తమైంది. అతనికి మొక్కుకోవాలని మనసు పుట్టింది. బాబా కూడా ప్రసన్నులైనారు. అందువల్లే ఈ చమత్కారం జరిగింది. మహాత్ముల అంతరంగం తెలిసింది. బాబా తమ ఉపదేశానికి అలాంటి సందర్భాలను కల్పిస్తారు.
శ్రీ చోల్కర్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరి హితం సాధించడానికి బాబా చేసే చాతుర్యం అనూహ్యం. మనం వాటిని ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, नमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
బాబా సాయి 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 సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా